Wi-Fi న్యూస్ కి స్వాగతం. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటడం అలవాటు చేసుకుని పర్యావరణాన్ని కాపాడాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సైకిల్ యాత్రలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, మున్సిపల్ కమిషనర్ అనూష, ఇతర అధికారులు కూటమి పార్టీల నేతలతో కలిసి ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ చిన్నతనంలో పర్యావరణం సమతుల్యంగా ఉండి సకాలంలో వర్షాలు కురిసేవని గుర్తు చేసుకున్నారు. రాను రాను ఉష్ణోగ్రతలు పెరిగిపోవడానికి పచ్చదనం తగ్గిపోవడమే కారణమన్నారు. రకరకాల కారణాలతో చెట్లను విపరీతంగా కొట్టివేయడం వల్ల మనమే నష్టం చేసుకుంటున్నామని అన్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిందని, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. అలాగే వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు. కేవలం పర్యావరణ దినోత్సవం రోజున మాత్రమే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తినే పాటించాలన్నారు. అటు పర్యావరణం, ఇటు పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటుందని ఎమ్మెల్యే చెప్పారు. వీలున్నంత వరకు మోటార్ వాహనాల వినియోగం తగ్గించేందుకు ప్రయత్నించాలని ప్రజలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అనుబంధ సంఘాల సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పర్యావరణాన్ని మనందరం కూడా ప్రభుత్వాలు ఎంత అవేర్నెస్ తీసుకొని వచ్చినా మనం గ్రౌండ్లో మన దగ్గర ఉండే చిత్తశుద్ధిని బట్టే ఈ కార్యక్రమం ముందుకు పోతుందని చెప్పి మనందరం కూడా గ్రహించాలని చెప్పి, అలాగే ఆ రోజు 1972లో ప్రపంచవ్యాప్తంగా ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి దాన్ని 1973 జూన్ 5న ఈ పర్యావరణ దినోత్సవాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనందరం కూడా చదువుకున్నాం. మనం చిన్నపిల్లలప్పుడు గ్రామాల్లో 10 రోజులు 15 రోజులు వర్షాలు పడేవి. ఈ రోజు ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, ఎప్పుడు తుఫాను వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే వీటన్నిటికి కూడా పర్యావరణంలో విపరీతమైన మార్పులు, అంటే మన అవసరాల కొద్ది చెట్లు కొట్టేయడం, తర్వాత వాటిని పట్టించుకోకపోవడం, అనేక విధాలుగా ప్లాస్టిక్ వాడకం ఎక్కువ కావడం, ఈరోజు చిన్న పిల్లల్లో మనం 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకు కూడా క్యాన్సర్ వచ్చే పరిస్థితి. ఇవన్నిటికి కూడా కారణం ఈ పర్యావరణంలో వచ్చిన మార్పులేనని చెప్పి మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా మనం ఒక యుద్ధ ప్రాతిపదికగా ఎక్కువ చెట్లు నాటితే మనమే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా